దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు చెప్దామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం, బిగ్గరగా చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి శ్రేష్టమైన దేవుని యొక్క సన్నిధిలో మనల్ని నడిపించి హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి యోగ్యతను, కృపను మనకు అనుగ్రహించి వాక్య భాగంలోకి వెళ్ళుటకు ఆయన కృపను అనుగ్రహించిన దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. యోబు గ్రంథం 5వ అధ్యాయం వాక్యదానంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. నేను మరొకసారి చదువుతా చూడండి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈరోజు ఇక్కడ 2 ప్రాథమిక అంశాలు ఉన్నాయి. మనము దాని కింద భాగాన్ని బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అనే మాటను మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం రాహాబు అనే వేశ్య గురించి మనం నేర్చుకుంటూ దేవుణ్ణి తెలుసుకునేంత వరకు ఒకవేళ పాపంలో అలాంటి పాపిష్టి బ్రతుకును బ్రతికినా ఒకసారి యేసయ్య ప్రేమను, ఆయన కృపను, ఆయన బలమును, ఆయన కనికరమును, ఆయన రక్షణను తెలుసుకున్న తర్వాత మాత్రం ఆ స్థితిలో ఉండకుండా ఒప్పుకొని వదిలిపెట్టి నూతన జీవితం పొందుకున్న వారు ఏ విధంగా ఆశీర్వదించబడతారో, ఏ విధంగా వారికున్న ట్యాగ్ లైన్ పాప భరితమైన స్థితిని బట్టి వచ్చినటువంటి ఆ పేరు పోయి శ్రేష్టమైన పేరు పొందుకుంటారో పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అనే ఒక మాటను, ఇవన్నీ కూడా హెచ్చరిక పూరితమైనటువంటి వాక్యం, ఆదరణ కలిగించే మాటలు, మనల్ని బలాన్ని చేకూర్చిన ఒక హెచ్చరిక జీవితాంతం గుర్తుండి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదరణ అక్షణం, ఆదరణ అనుభవిస్తున్న ఆ రోజులు ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు, ఇంకా మళ్ళీ ఇంకొకరు గురించి ఎదురు చూస్తుంది. కానీ ఒక మాట, గద్దింపు మాటలు, హెచ్చరిక మాటలు వాళ్ళ హృదయంలో జొచ్చుకుంటే, నాటితే అవి జీవితాంతం గుర్తుండి నడిపిస్తుంటాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు ఒక హెచ్చరిక పూరితమైనటువంటి ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి ద్వేషము, అసూయ, పగ ఇవన్నీ కూడా చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నవారికి చెప్పబడే, క్రీస్తులో ఎదిన వారికి చెప్పే మాటలు కాదు ఇవి. క్రీస్తులో నిలబడి బలపరచబడిన వారికి బలమైన మాటలు, సమర్పణ, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థన బలం పొందుకోవడం, ప్రజల గురించి ప్రార్థించడం, విశ్వాసాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా అవి విశ్వాస జీవితంలో ఉన్నతమైన అనుభవంలోకి వచ్చిన వారితో చెప్పే మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇంకా బేసిక్స్, మూలపాఠాలు, మీరు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, ఈసారి నువ్వు మైక్ నీ దగ్గర ఉంచుకోవాలమ్మా, ఎందుకంటే రికార్డ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేయాల్సి వస్తుంది, నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈసారి వాక్యం చదివేవాళ్ళు దగ్గర కూర్చున్నప్పుడు ఆ మైక్ పెట్టుకుంటే అది వాయిస్ రికార్డులో కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు మరొకసారి. మూడో వచనం చదవండి. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచువారు కారా. చాలు చాలు చాలు.
ఒక వ్యక్తి జీవితంలో అసూయ ఉంటే, ఈర్ష్య ఉంటే, పగ, ప్రతీకారాలు ఉంటే వాళ్ళు ఎలాంటి వారు? శరీర సంబంధులు. ఇంతకు మనం శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా? రావట్లే, కాన్ఫిడెన్స్ లేదు, చెప్పాలని ధైర్యం లేదు, మనసాక్షి గద్దిస్తుంది. రే కాదురా, ఎక్కడ ఆత్మ పొందుకున్నావు, ఎప్పుడు మార్చబడ్డావు, ఎప్పుడు నీ బ్రతుకులున్న పాప స్థితిని కాల్చుకున్నావు, వదిలిపెట్టావు, చెప్పొద్దురా అని అంటుందేమో. మేము ఆత్మ సంబంధులమని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. శరీర ఇచ్చలు చంపుకున్నవారు, పాతిపెట్టినవారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మ వలన కలిగిన నూతన జీవాన్ని పొందుకున్నవారు, ఆత్మ ద్వారా పాపేచ్ఛలను, శరీరిచ్చలను చంపుకున్నవారు మేము శరీర సంబంధం కాము అని చెప్పగలుగుతారు. ఇంకా ద్వేషము, పగ, అసూయ, కుట్ర, కుచితం, కుళ్ళు, మత్సరం, దేవదూషణ, ఓర్వలేని తత్వం ఉంటే మీరు ఎవరు గారు? ఆత్మ సంబంధులు కారు, మీరు శరీర సంబంధులు. అలాంటి శరీర సంబంధమైనటువంటి మనసు ఒక వయసులో, ఎంత వయసు అన్నా ఉండని, దేవుడిచ్చిన అధిక ఆయుష్ను బట్టి 80 సంవత్సరాల్లో ఉండని, వారి బ్రతుకులో ద్వేషం, అసూయ, పగ ఉంటే వారు శరీర సంబంధులు. అలాంటి వారు పసిపిల్లలంట. ఏంటంటే అలాంటి వాళ్ళు పిల్లలు అంటే చిన్నప్పుడు పిల్లలకు ఒకలాగా చెప్తాం, వయసుకు వచ్చిన తర్వాత ఒకలాగా చెప్తాం. అంటే ఇంకా బేసిక్సే చెప్పాల్సి వస్తుంది సంఘములు. అంటే దాని అర్థం ఏంటి? ఎంత ఎదిగినా, ఎంత వయసు వచ్చినా వాళ్ళ బ్రతుకులో బేసిక్గా ఉండవలసిన పాపాలు తొలగించుకోవాల్సిన వాటిని తొలగించుకోకుండా అలానే బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని పసిపిల్లలుగా ట్రీట్ చేస్తారే, అది మార్చుకోవాలని చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. అలా మార్చబడడానికి మనల్ని మనము ఆత్మకు అప్పచెప్పుకొందుముగాక. చెప్పారా? మా ఉన్న కోరికలు ఎట్లా పోతాయ్యా? చస్తే కానీ పోవు. అలా కోరికలు చస్తే దెయ్యమై పుడతారో లేదో, దెయ్యమై తిరుగుతారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నరకానికి అయితే పోతారు. ఏంటంట చాలామంది అంటారు కోరికలు తీరకుండా చస్తే, అవునా, దెయ్యాలై తిరుగుతారంట, దెయ్యాలై పడతారంట. కాదు, వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు. దేవునికి విరోధంగా బ్రతికి, ఇష్టానుసారంగా బ్రతికి, దేనికి విరోధంగమైన వాటిని కోరుకుని అదే అనుభవించాలి, ఇదే అనుభవించలేదు అనుకుంటే వాడు ఎక్కడికి పోతాడు? దెయ్యం కాదు, వాడు నిత్య నాశనానికి పోతాడు. కాబట్టి ఈరోజు మనము పసిపిల్లలుగా శరీర కార్యాలు కలిగిన వారిగా కాకుండా ఆత్మ చేత అభిషేకించబడి వాటిని చంపి కాల్చివేసి వదిలించుకొని ఆ పోలికగా మార్చబడ్డానికి అనుకరించబడిన ఆత్మను ధరించుకున్న వారిగా, ఆత్మను కలిగిన వారిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఆలోచించి ఆ విధంగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సో అసూయ అనేది శరీర కార్యము. ఏంటంట? శరీర కార్యం. అంటే ఆత్మీయతలో ఎదగలేని వారు, ఆత్మ పొందినా ఆత్మ యొక్క అనుభవంలోకి రాలేటువంటి వారు, ఆత్మ చేత నడిపించబడిన ఆత్మ యొక్క సంపూర్ణమైన సత్యాన్ని ఎరగనటి స్థితిలో ఉన్నవారు వారి బ్రతుకుల్లో ఇలాంటి శరీర కార్యాలకు చోటిస్తారు. ఇలాంటి శరీర కార్యాలకు చోటిస్తారు. సో బేసిక్గా మనకు అర్థమైన అంశం ఏంటంటే అసూయ అనేది అది ఒక శరీర కార్యము. అది ఆత్మీయతలో పిల్లల యొక్క మనస్తత్వం, చిన్న పిల్లల యొక్క మనస్తత్వం. ఇంకా మీరు ఇంత వయసు ఉన్నవారు అయి ఉండగా మీకు బలమైన ఆహారం పెట్టాలి, కానీ బలమైన ఆత్మీయ స్థితిలోకి ఎదిగించాలి, ఒక బలమైనటువంటి వ్యక్తులకు మార్చాలి అని పౌలుతో వచ్చిన వాళ్ళ బ్రతుకుల్లో ఇంకా కలహము, అసూయ, ద్వేష, మత్సరం, జారత్వం ఇలాంటి క్రియలు ఉన్న దాన్ని బట్టి వారు గద్దించినట్టుగా, వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. సో వీటన్నిటిని బట్టి అసూయ అదొక శరీర కార్యం. సో ఈ అసూయ ఎవరు కలిగి ఉంటారంటే మనం చదివిన దాంట్లో బుద్ధి లేనివారు. ఏంటంట? బుద్ధి లేనివారు. ఎవరు కలిగి ఉంటారు అంటే, ఇప్పుడు మీకు అర్థం, మీరు చెప్పారు, ఒప్పుకున్నారు. అసూయ ఎవరు కలిగి ఉంటారు? ఒప్పుకోవడం కూడా చేత కావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే చెప్తే నామోసినా? చెప్తే ఒప్పుకున్నట్లు అవుతుందా? మనస్ఫూర్తిగా చెప్తే తీర్మానించుకున్న వారు అవుతారు. బుద్ధి లేని వారు అసూయ వలన ఏం చేస్తారు? చస్తారు.
సో ఇప్పుడు మీరు ఒక 2-3 వారాల క్రితం, ఒక సంవత్సరం కాదు లేదు, 2-3 వారాలు, ఒక నెల క్రితం బుద్ధి లేని కంచరే గాడిద అనే వాక్యంలో బుద్ధి అని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? బుద్ధి అంటే ఏంటి? మనం అంటుంటాం కదా అనేక సందర్భం, అరే బుద్ధి లేని వెధవా, బుద్ధి లేదా నీకు అంటుంటాం కదా. అసలు బుద్ధి అంటే ఏమని చెప్పాను? నిన్న చెప్పిందే మాకు గుర్తుండదు, వారం క్రితంది, 2 నెలల క్రితంది, 3 నెలల క్రితం చెప్పింది మాకేం గుర్తుంటుందయ్యా? పదే పదే చెప్తాను, గుర్తుంచుకుంటేనే, వాక్యం గుర్తుంచుకుంటేనే దాని ప్రకారంగా బ్రతుకుతాం. గుర్తు పెట్టుకుంటేనే దాని ప్రకారం బ్రతకాలని ఆశ ఉంటుంది. బుద్ధి అంటే నేనేం చెప్పానంటే ఒక విషయం గురించి ఒక అవగాహన కలిగి ఉండటం. ఏంటంటే ఒక విషయం గురించి దాన్ని అర్థం చేసుకొని ఉండడం బుద్ధి కలిగి ఉండటం. సిగరెట్ ఉంది, తాగకూడదు, అది హానికరం అనే ఆలోచన ఒక అవగాహన, బుద్ధి కలిగి ఉండడం. కాబట్టి చాలామంది బుద్ధి కలిగి సిగరెట్స్ తాగరు, చాలామంది బుద్ధి కలిగి వ్యసనం, మందు లేకుంటే ఇవన్నీ తాగరు. అంటే అది హాని చేస్తుందనే ఆలోచన, అవగాహన ఉంటే అది చేయకుండా ఉంటారు. సో ఇప్పుడు చాలామంది తెలిసినా చేస్తుంటారు. వాళ్ళు ఎవరు? బుద్ధి లేని వారు. తెలుసు ఇది నాశనం చేస్తుంది, ఇది వారి యొక్క శరీరాన్ని నాశనం చేస్తుంది, కుటుంబాన్ని పతనం చేస్తుంది, కుటుంబాన్ని బజారుకి ఇడుస్తుంది. తాగి సంపాదన అంతా, తాగుడుకు సంపాదన అంతా దానికి వ్యయపరిచి పిల్లలకు, కుటుంబానికి ఏమీ కూడా ఇవ్వకుండా చచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ తాగుడు లేకుండా ఆ యొక్క వ్యసన వారిని నాశనం చేస్తుంది. వారికి తెలుసు, కానీ దాన్ని ఆచరించు. సో ఒక విషయాన్ని అర్థం చేసుకొని అలాగా ఉండకుండా ఉండటం, అలా చేయకుండా ఉండటాన్ని మనం ఏమంటారంటే జ్ఞానము అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది హానికరము, ఇది చేస్తే మనకు నష్టము, ఇలా చేస్తే దీనివలన ఒకరోజు ఏదో ఒక విధంగా మనం బాధపడతామని తెలిసి దానికి దూరంగా ఉండటాన్ని, అలా చేయకుండా మన మనసును దిట్టపరచుకోవడానికి జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం అనేది మన వాక్యాన్ని గుర్తుంచుకున్న దాన్ని బట్టి మనలో అభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. పౌలులాగా మళ్ళీ రేపుట యుక్తమనితో వచ్చి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. చాలామంది అర్థం చేసుకుని ఉంటారు, చాలామంది తెలిసి ఉంటారు, కానీ అదే పాపం, తెలిసిన పాపం తప్పని తెలుసు, పాపమని తెలుసు, ఉండకూడదని తెలుసు, అలా చేయకూడదని తెలుసు, కానీ అదే పాపంలో ఉంటున్నావంటే కారణం ఏంటి? నీకు బుద్ధి లేక కాదు, నీకు జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఆ బుద్ధి వలన కలిగిన అవగాహనను, చేయకుండా ఉండగలిగిన సామర్థ్యాన్ని పెంచుకొని జ్ఞానం కలిగి బ్రతకలేక బుద్ధి లేని వారై ఏం చేస్తున్నారు? కొన్ని రకాలైన కోరికలతో, కొన్ని రకాలైన లక్షణాలతో వాళ్ళ బ్రతుకులో కొన్ని అలవర్చుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. ఆ విధంగా బుద్ధి లేనివారు కలిగి ఉండే ఒక లక్షణం, మొదటి లక్షణం ఒకటి ఈరోజు మనం ధ్యానం చేద్దామా? ఏంటి అంటే అది అసూయ. ఏంటి? అసూయ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఆ పదం వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాడికి నేనంటే అసూయ. దాంతోపాటు ద్వేషం, ఈర్ష్య, మత్సరం. సో అసూయ, మత్సరము ఇవన్నీ కూడా ఒకలాంటి పదాలే. అసూయ ఎట్లా పుడుతుంది చెప్పండి? అసూయ ఎలా కలుగుతుంది? మీకు ఒకరి మీద అసూయ ఎందుకు కలిగింది? ఏ ఉద్దేశంతో కలిగింది? ఏ పరిస్థితుల్లో కలిగింది? పోనీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అసూయించుకున్నారా? మీ మీద మీరు ఎప్పుడైనా అసూయపడ్డారా? ఎదుటి వారి మీదనే అసూయపడి ఉంటారు. ఎదుటి వారి మీదనే మీరు ఆ ఈర్ష్య, ద్వేషం, పగగా ఇవన్నీ కూడా అసూయ ద్వారా కలిగే ఒక పరిణామాలు. ఇవన్నీ కూడా నీ మీద, నీ కుటుంబం మీద ఏముండదు, నీ రక్త సంబంధికుల మీద ఏముండదు, కానీ బయట వారి మీద, ఎదుటి వారి మీద, ఎవరి మీద అయితే కలిగి ఉంటామో అసూయ అనేది ఎందుకు కలిగి ఉంటుందో ఈరోజు నాకు చెప్పాలి. మాకు తెలిస్తే మేము ఎందుకు అసూయపడతామయ్యా? మాకు తెలిస్తే మేము ఎందుకు అసూయపడతాం? తెలియకనే కదా అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నాం. అంటే ఈరోజు చెప్తాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసూయ అనేది ఒక వ్యక్తి లోపల ఉన్నటువంటి అసంతృప్తిని బట్టి, ఏంటంటే అసంతృప్తిని బట్టి, అసహనాన్ని బట్టి కలిగే ఒక భావోద్వేగ ప్రక్రియ, ఒక భావం, ఒక ఎమోషన్.
ఒక ఆలోచన. అసూయ అనేది, అసూయకు మూలం ఏంటి? అసూయ పుట్టడానికి కారణం ఏంటి? ఎందుకు ఒక వ్యక్తి మీద మనకు అసూయ పుడుతుంది? ఎందుకంటే మనలో ఒక అసంతృప్తి చెలరేగి, అసంతృప్తి పుట్టి దానికి పరిణామం, ప్రభావం ఎదుటి వారి మీద చూపిస్తుంది. సో ఇప్పుడు అసూయ పుట్టడానికి కారణం ఏంటి అంటే అసంతృప్తి. ఏంటంటే అసంతృప్తి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడు. నీ బ్రతుకు మీద నీకు తృప్తి లేదు, అసంతృప్తి ఉంది. కానీ నేను ఇలా ఉండాలనుకున్నాను కానీ అలా ఉండలేకపోయాను, ఇది కోరుకున్నాను ఇది నాకు లేదు, ఇది ఆశపడ్డాను ఇది నాకు దొరకలేదు అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంది కదా. అని అప్పుడు నీ మీద నీకేం కలిగి ఉండాలి? అసూయ రావాలి కదా. నేనేంటి, నా బ్రతుకేంటి, నాకెందుకు, నా శరీరమా లేక నా ఆత్మ, నాకు ఎందుకు ఆ స్థితి కలగలేవు అని మన శరీరాన్ని ద్వేషించో, మన ఆత్మను మనం ఒకవేళ ఏమి చేయమో, అసంతృప్తితో మన బ్రతుకు అసంతృప్తి పూర్వకంగా ఉండినా, మన కుటుంబం అనుకున్న స్థితి లేకపోయినా, అసంతృప్తి మన బ్రతుకులో ఉండినా అది మన మీద వ్యక్తము చేయకుండా ఎవరైతే మనకంటే కాస్త బాగుంటారో, మనకంటే కాస్త ఉన్నతంగా ఉంటారో, మనకంటే కాస్త హెచ్చించబడతారో, మనకంటే కాస్త దీవించబడ్డారు, మనకంటే కాస్త ఆశీర్వదించబడ్డారు, వారి మీద చూపే ఒక అసంతృప్తినే ఇక్కడ అసూయ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో అసూయ అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కలిగి ఉండరు. అది ఎదుటి వారి మీద ఉన్నటువంటి అంటే ఆలోచన బట్టి, వారి బ్రతుకులున్న అసంతృప్తిని బట్టి, మాకు లేదు అనే భావాన్ని బట్టి, ఎదుటి వారిని బట్టి కలిగే ఒక ఫీలింగ్ అసూయ. సో అంటే ఇప్పుడు మన బ్రతుకులో అసూయ మన మీద కాదు, అసూయ ఎదుటి వారి మీద. ఒకవేళ ఎదుటి వారి మీద మనకు అసూయ ఉంటే దాని ఫలితం ఏంటి? చదివారు కదమ్మా. ఏంటి? భక్తిహీనులు అసూయ వలన చచ్చేదురు. అసూయ మన బ్రతుకులు ఉంటే ఏం కలుగుతుంది? నాశనం అవుతారు. సో ఇప్పుడు డైరెక్ట్గా చెప్పే మాట ఒకటే, ఎవరి మీదైనా నీకు అసూయ ఉంటే నువ్వు బాగుపడతావా, నాశనం అవుతావా? ఇప్పుడు ఉందా లేదా మన మనసులో ఎవరి మీదైనా ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉందంటే వాళ్ళ బ్రతికేంటి? అల్టిమేట్గా వాళ్ళు బ్రతకరు. వాళ్ళ ఒంట్లో ఉన్న అసూయను బట్టి ఏమవుతుంది? ఈ శరీరం కూడా వాళ్ళు బ్రతకడానికి సహకరించదు. లోపల ఉన్నటువంటి ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వవు. అవన్నీ కూడా ఒకవేళ అన్ని కూడా వ్యతిరేకంగా రిలీజ్ అయ్యి ఈ శరీరం నశించడానికే ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఈరోజు మనం మన బ్రతుకులో ఉండకూడనటువంటి ఒక శరీర కార్యం అంటే అసూయ మన బ్రతుకులో ఉండకూడదు. అసూయ మన బ్రతుకులో ఉండకూడదు. సో అసూయ ఉంటే వారికి నాశనం కలుగుతుంది, అసూయ వలన చస్తారు. కానీ ఈ అసూయ కారణం అసంతృప్తి, ఈ అసంతృప్తి కారణం వారు కలిగి ఉన్న స్థితి. అట్ ద సేమ్ టైం ఎదుటివారు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి వీళ్ళ బ్రతుకులో అసంతృప్తిని కలగచేస్తుంది. సో దీన్ని కంపారిజన్ చేసుకుంటూ చాలా విస్తారంగా నేను ప్రిపేర్ అయ్యాను, కానీ అవంతా చెప్పను. ఒక్కరి గురించి చెప్తాను వీలైతే, లేక మిగతా వారం వచ్చేవారు ఇంకొందరి గురించి మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. ఒక 3వ వచనం చదవమ్మా. కోతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. గమనించండి, ఇక్కడ మొట్టమొదట దేవునికి అర్పణ తెచ్చింది ఎవరు? కయ్యూనా హేబేలా? చెప్పండి. కయ్యూను కొంత తెచ్చాడు. తర్వాత హేబేలు కూడా కొన్ని తెచ్చాడు. అవునా? హేబేలు కూడా ఏమనుంది అక్కడ? క్రొవ్విన వాటిలో కొన్ని తెచ్చను. ఇప్పుడు ఇద్దరు కూడా సంపూర్ణంగానో వాళ్ళకి కలిగినదంతటిని దేవునికి ఇవ్వాల. ఒకరేమో కొంత తెచ్చారు, ఇంకొకరేమో కొన్ని తెచ్చారు. మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ
దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే రెస్పాండ్ లేకుంటే హానర్ అని ఉంటుంది, గౌరవించలేదు. రెస్పెక్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, బైబిల్ రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఉంటుంది. చూడండి, ఇప్పుడు మొదట అర్పణను ఇవ్వాలని కోరిక కలిగింది కయ్యూనికే, హేబెలుకు కాదు. మీరు బాగా వినండి, మొదట దేవునికి ఇవ్వాలని తలంపు కలిగింది కయ్యూనికే. కష్టపడిన దానిలో ఇవ్వాలని ఆలోచన పుట్టింది కయ్యూనికే. అసలు అర్పించాలి, అర్పణ తేవాలి అని చెప్పడానికి ఆద్యుడు మూలము ఎవరు అంటే కయ్యూనే, హేబెలు కాదు. మొట్టమొదటి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలని తలంపు కలిగి తన కష్టార్జితంలో తన ప్రయాసలో ఇవ్వాలనే తలంపు కలిగింది కయ్యూనే. ఆరాటపడింది కయ్యూనే, ఆశపడింది కయ్యూనే. మొట్టమొదట దేవుని దగ్గరికి తీసుకురావాలని తలంపు కలిగింది కయ్యూనే. కానీ ఇవ్వాలని ఆలోచన, చేయాలని కోరిక మొదట తనకు కలిగిన తను చేసే పనిలో ఏమి లేదు, శుద్ధి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంటారు, మొదటి నుంచి ఉన్న వాళ్ళము. నువ్వు మొదటి నుంచి ఉంటే ఏంటి, మొదటి నుంచి చేస్తే ఏంటి? ఆ చేసేది అంటే నువ్వు ఇచ్చేది దేవుడు అంగీకరించదగినట్టుగా ఉందా? దేవుడు దాన్ని స్వీకరించదగినట్టుగా ఉందా? లేకుంటే ఇప్పుడు ఈయన ఏంటి తర్వాతనే తెచ్చాడు, కొన్నే తెచ్చాడు, కానీ వీటిని దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు ఎక్కడ వచ్చింది కష్టం? ఆయన ఇచ్చింది కొంతే, ఈయన తెచ్చింది కొన్ని. మొదట నేను అసలు ఇవ్వాలని తలంపు నాది, చెయ్యాలని కోరిక నాది, ఇచ్చింది నేను. కానీ నన్ను చూసి వాడు తెచ్చిస్తే నేనిచ్చిందాన్ని, మొదట నేనిచ్చిందాన్ని గౌరవించకుండా, అంగీకరించకుండా నా తర్వాత వచ్చిన వాడిని గౌరవిస్తాడా, అతన్ని బలపరుస్తాడా, అతని అర్పణ అంగీకరిస్తాడనే ఉక్రోషం, ఒక అసంతృప్తి అతనిలో ఏం కలుగజేసింది? కోపాన్ని. సో కోపము అనేది అసూయ యొక్క ఫలితమే. కోపం హృదయంలో ఒక వ్యక్తి మీద అసూయ లేకుండా కోపం రాదు, అసంతృప్తి లేకుండా కోపము రాదు. చూడండి, తన సంపాదనలో తన స్థితిలో అసలు ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి అనే కోరిక కలిగి ఇచ్చింది కయ్యూనే, చేసింది కయ్యూనే. కానీ ఆయన అర్పణను దేవుడు అంగీకరించలేదు, తీసుకోలేదు. కయ్యూను అంగీకరించలేదు, కయ్యూను ఇచ్చిన అర్పణను అంగీకరించలేదు. ఇద్దరు తెచ్చారు. కాబట్టి ఈరోజు నేను మొదట ఫస్ట్, తర్వాత నేనే అనే ఆలోచన ఉంటే అసలు నీ మొదట నీ ఫస్ట్ అని దేవుడు అంగీకరించాడా? నీ స్థితి మొదటి వాడివి కావచ్చు, మొదటి దానివి కావచ్చు, మొదటి నుంచి ఉన్నదానివి కావచ్చు, మొదటి నుంచి నువ్వు కలిగిన దేవునికి ఇవ్వాలని తలంపు కావచ్చు, నిన్ను బట్టి అనేకులు ప్రేరేపించబడవచ్చు, నిన్ను బట్టి అనేకులు ఆ విధంగా నడవచ్చు. కానీ నీవు అంగీకరింపబడిన స్థితిలోకి వచ్చిన వాడవా అంటే ఇక్కడ ఇచ్చింది దేవుడు అంగీకరించాడా లేదు కాదు. నేను ఫస్ట్ ఇచ్చానా, నేను మొదట చేశానా, నేను మొదట ఉన్నానా అనే ఒకలాంటి గర్వాన్ని బట్టి, భక్తిహీనతను బట్టి, బుద్ధిహీనతను బట్టి వారు మొదట ఇచ్చినా, మొదట చేసినా, మొదట నుండి ఉండినా వారు ఆ స్థితిని బట్టి గర్వంతో కూడిన అర్పణ, గర్వంతో కూడిన ఆలోచనతో దేవుని దగ్గరికి వస్తే వాళ్ళు అంగీకరించబడరు. అంతే. మొదట ఇచ్చాడు, మొదట చేశాడు, కానీ దేవుడు ఇవ్వలే. భూప్రపంచంలో మొట్టమొదట దేవునికి ఇవ్వాలని తలంపు, కోరిక, ఆలోచన పుట్టింది కయ్యూను నుంచే. ఆలోచన రాగానే తడవు చేయకుండా కొంత తెచ్చాడు. ఇప్పుడు అంత ఇవ్వాలని లేదు. ఇచ్చే విషయంలో కయ్యూను చేసిన తప్పిదాలు ఏంటి అంటే మనం కొన్ని మాటలు ఆలోచన చేసుకోగలిగితే, సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 20. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు చాలు. దాని కింద ఏముందమ్మా? దురాలోచనతో అర్పించిన ఎడల
అది మరీ హేయము. గమనించండి ప్రియులారా, ఇంకా మీరు ఇక్కడే బైబిల్ అంతా చదివితే ఇంక లాభం లేదు, ఇంకా చాలా టైం ఉంది. 11 గంటలకి మేము ఇంటికి పంపిస్తే ఇంక ఇంటి దగ్గర చదువుకోవచ్చు. దేవునికి స్తోత్రం, ప్రియులారా, హల్లెలూయా. అందుకే రెఫరెన్స్ చెప్పడం మానేశాం. కాబట్టి చదివేవారు ఒకరిద్దరు మాత్రమే చూడండి, మిగతా వాళ్ళు రాసుకోండి దయచేసి. అది కూడా విలాకులాగా ప్రసంగం అంతా రాసుకోమాకండి, అక్కడక్క పాయింట్స్ రాసుకోండి. దేవునికి స్తోత్రం, ప్రియులారా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఏంటి భక్తిహీనుడు అర్పించే అర్పణ యెహోవాకు హేయము. దేవుడు ఒక వ్యక్తిని తిరస్కరించాడంటే కారణం, ఒక వ్యక్తి అర్పణ అంగీకరించలేదంటే కారణం అతడు భక్తిహీనుడై ఉంటే తప్ప. ఈ భక్తిహీనత అనే అంటే భక్తిహీనత అంటే ఏంటి? దురాలోచనతో అర్పించే అర్పణ మరీ హేయము అని రాయబడింది. అంటే ఇప్పుడు అననీయ సప్పీరా ఉన్నారు. ఇప్పుడు అననీయ సప్పీరా అందరూ అమ్మి వారి యొక్క కలిగింది వారికి ఆ సంఘ క్షేమార్థం ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అనుకున్నారు, మనం కూడా మన పొలం అమ్ముదాం, మనం కూడా దేవునికి ఇద్దాం అనుకున్నారు. సో ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంత ఇవ్వాలి అనుకుని అంత ఇస్తే, మనస్ఫూర్తికి ఇస్తే చాలు. వాళ్ళు ఇవ్వాలనుకున్నది, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దేవునికి ఇవ్వాలి అనుకున్న దాంట్లో ఎంత ఇవ్వాలో ఇచ్చే దాని విషయంలో ఎలాంటి రెండో ఆలోచన లేకుండా, ఇది నా స్థితి, ఇంత ఇస్తాను, ఇది ఇవ్వగలను అనే ఆలోచనతో అంతవరకు ఇస్తే చాలు. కానీ వీళ్ళు అమ్మిందేమో, ఒకవేళ మన భాషలో ఒక 10,000కు అమ్మారనుకుందాం, అమ్మిందేమో 10,000, కానీ వాళ్ళు తెచ్చింది 5,000. తెచ్చి అంటారు, అయ్యా మేము పొలం అమ్మాము, మాకు 5,000 వచ్చాయి, 5,000 తెచ్చి నీకు ఇస్తున్నాము అన్నారు. దేవుడు అమ్మిందంతా మొత్తం తెచ్చేమన్నాడా? కాదు కదా. అంటాడు పేతురు, అంటాడు, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ వశంలో ఉంది కదా, ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు నువ్వు దురాలోచన చేశావు? అంటే మనుషుల మెప్పు కోసం ఇంత ఇచ్చాను, ఇంత చేశాను చెప్పుకోవడానికి నువ్వు తెచ్చావా? నువ్వు దాచుకున్నావు. నీ కుటుంబ క్షేమం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు దాచుకోవాలి, ఉంచుకోవాలి, అంతా దేవునికి ఇవ్వాలని కోరుకోవట్లేదు. అయితే నువ్వు ఇవ్వాలనుకున్న దాంట్లో సనుగుకోకుండా, గొనుక్కోకుండా, ఉత్సాహంగా, ఇది దేవుని నామ మహిమార్థం ఇవ్వాలి, ఇది ప్రజల క్షేమార్థం ఇవ్వాలి, ఇది ఈ పరిచయం కోసం ఇవ్వాలి, ఇది ఉపయోగపడుతుంది, ఇది నేను ఇవ్వగలను, నా స్థాయి ఇంతే చాలు అనుకుని అంతలో నువ్వు ఇస్తే బాగుంటుంది. నాదంతా ఇంత, ఇదిగో నేను ఇంత కష్టపడి ఇంత నేను ఇచ్చాను అండమే దురాలోచన. కాబట్టి ఈరోజు దేవునికి ఇచ్చి చెడ్డబడైపోతున్నావా? దేవునికి ఇచ్చి కూడా ఫలితం పొందలేని స్థితిలో ఉంటున్నావు. కారణం ఒకటే, నీవు ఇచ్చే విషయంలో దురాలోచన కలిగి ఉన్నావు. అందుకని మనం ఈ మీటింగ్స్ గురించి స్వేచ్ఛార్పణలు కోరాం, అంతేగాని అది ఖచ్చితంగా ఇంటికింత ఇవ్వాలని కొందరు రాసుకుంటారు. ఈరోజు మన సంఘంలో ఇది పెట్టబోతున్నాం, మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఈ ఇంటి వారు ఇంత ఇవ్వాలి, ఈ ఉద్యోగస్తుతం కాబట్టి ఇంత ఇవ్వాలి అని ఒక పట్టి ఏమి రాయలేదు. దేవుని పనిలో మీ సొమ్ము, మీ డబ్బు ఉపయోగపడితే అది మీకు క్షేమము అని బైబిల్లో ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా దశంభాగాలు పక్కన పెట్టి మీకు కలిగిన దానిలో, మీకు చాతైన దానిలో హృదయపూర్వకంగా, ఇదిగో ఈ 100 ఇస్తాను, ఈ 1000 ఇస్తాను, ఈ 2,000 ఇస్తాను అని మనస్ఫూర్తిగా ఇవ్వగలిగిన ఇవ్వండి అని చెప్పాము తప్ప అంతకు మించి ఇవ్వాలని మనం ఏమి చెప్పలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇచ్చిన వారు కానీ ఇచ్చేవారు కానీ మనుషుల కోసమో, మనుషుల మెప్పు కోసమో, మనుషులు ఎదుట గణపరచబడ్డానికో అనే ఆలోచన ఉంటే మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి మీ పేర్లు చెప్పలేదు, అలాంటి ఆలోచన ఉంటే దయచేసి మానుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేర్లు చెప్పడం భావ్యం కాదు, కానీ చివరి రోజు చెప్తానని చెప్పాను. ఇప్పుడే చెప్పాను అనుకుంటా, అబ్బో ఆమె ఇచ్చిందా, తేరగా వచ్చిన డబ్బులు ఎంతైనా ఇస్తారులే, ఏం కష్టపడుతున్నారా, ఎంతైనా చేస్తారు, ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవ్వలేకపోయామనే బాధ కంటే వాళ్ళు ఇచ్చారనే ఒక అసూయతో వచ్చినవి. అలాంటి వారు మన సంఘం లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నవారందరూ దేవునికి స్తోత్రం చెప్తారు, ప్రజలు హల్లెలూయా. ఉన్నారు, ఏమున్నారు? అసూయతోనే వాళ్ళు ఇవ్వగానే నేను ఇవ్వలేనా అని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునా? కాదు కదా. అయ్యో ఈ పని, ఈ డబ్బు, ఈ 1000, ఈ 100 దేవుని నామార్థం ఉపయోగపడాలని ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటి? దురాలోచనతో అర్పించాడు. దురాలోచన, కష్టపడ్డాం, ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది, ఇస్తే మెచ్చుకుంటాడు, ఎవరు ఇవ్వలేదు కదా, ఫస్ట్ నేనే ఇస్తే నా పేరే మొదట ఉంటుంది కదా, నన్ను గణపరుస్తాడు కానీ అని ఒక దురాలోచనతో కయ్యూను అర్పణ ఇచ్చాడు.
కొంత, ఎంతో కొంత తెచ్చిచ్చాడు. బైబిల్ చెప్తుంది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలి. బలి అర్పించేటప్పుడు కానీ అది శ్రేష్టమైనది ఉండాలి. కుంటిది, గుడ్డిది, లేకుంటే శరీరం ఏదో రోగం ఉన్నది బలి పనికిరాదు. బలికి రావాలన్నా, బలికి అర్పణలో తేవాలన్నా అది శ్రేష్టమైనది ఇవ్వాలి. అప్పుడు దేవుడు తను అంగీకరిస్తాడు. అంటే ఇచ్చే విషయంలో నువ్వు శ్రేష్టమైన మనసు కలిగి ఇది నా దేవునికి నేను ఇస్తున్నాను. పోనీ మీరు ఆయన అంటాడు మీరు అధికారి కుంటిది ఇస్తే తీసుకుంటాడా అని బైబిల్ అంటాడు. మీరు అధికారి గిఫ్ట్ ఇవ్వాలి, ఒక పనికి మాలింది, ఒకవేళ కవరు నలిగిపోయింది, చండాలమైంది, ఏం బాగలేదు ఇస్తే తీసుకుంటాడా? మొహాన కొట్టేస్తారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేటప్పుడేమో నీట్గా ప్యాక్ చేసి మంచి విలువైనది, కంబంలో లేనిది, ఎవరు ఇవ్వనిది ఇవ్వాలి. ఇదిగో పలాని వాళ్ళు ఇలాంటి మంచిది శ్రేష్టమైనది నేను ఆశించింది మంచిది ఇచ్చారని చెప్పుకోవాలని ఇస్తాం. మరి దేవునికి ఇచ్చే విషయంలో ఏదో కొంతలే, ఏదో ఇంతలే, సర్లే ఇది ఇద్దాంలే, వాళ్ళు ఇచ్చారు కదా మనం ఇవ్వకపోతే బాగుండదు కదా, మళ్ళీ మన ఉద్యోగస్తులం కాబట్టి ఇవ్వలేదు అనుకుంటారేమో అని ఇవ్వాలి కదా. కరెక్ట్ కాదు. నీవు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. ఆ డబ్బుల గురించి దాని గురించి కాదు కదా. ఆయన పని ఏ విధంగానే జరిగించుకోగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అందుకనే యోనతాన్ అంటాడు కొద్ది మంది వారితోనూ ఎక్కువ మందితో వారితోనూ ఏదైనా చేయడం కనుక అసాధ్యమా, చెయ్యాలని ఆయన చేస్తాడు. నువ్వు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు అర్పించే విషయంలో నీ మనసు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చే ముందు నీ తలంపు, ఆలోచన చాలా కరెక్ట్గా ఉండాలి. హృదయంతరంగాల నుంచి వచ్చినటువంటి ఒక యథార్థమైన తలంపుతో కూడినదై ఉండాలి. అలా లేకపోతే ఇచ్చి నువ్వు పగవాడవైపోతావు, ఇచ్చి దీవెనలు పొందుకోలేని వాడవైపోతావు, ఇచ్చి అంగీకరించబడని స్థితిలో ఉండిపోతావు. మొదటే కయ్యూని ఇచ్చాడు, మొదటే ఆయన చేశాడు, మొదటే అన్నిటికన్నా మొదటే. కానీ దేవుడు అర్పణను అంగీకరించలేదు. కారణం దురాలోచన, భక్తిహీనమైన అర్పణ ఆయన అర్పించాడు. ఏదో దేవుడు ఇచ్చాడు కదా, ఇవ్వకపోతే బాగుండదు అన్నట్టుగా చేశాడు. కాబట్టి ఆయన అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందుకనే చాలా రాసుకున్నా కానీ అవన్నీ అవసరం లేదు. అయితే హేబేలుని అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు చూడండి. హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఇప్పుడు కయ్యూను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే దురాలోచనతో, భక్తిహీనతతో, కొంత ఏదో కొంత చేయాలి, కొంత ఇవ్వాలి, కొంతసేపు మందిరానికి రాకపోతే బాగుండదు, కొంతసేపు కనిపిద్దాం, కొంతసేపు ఉందాం, కొంత అని కొద్దిసేపు అన్నట్టుగా మందిరానికి వస్తారు. కొన్నిసార్లు మందిసారికి వస్తారు. కాదు, అలాంటి వాడిని దేవుడు అంగీకరించడు. కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడంటే ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలోనే 3వ అధ్యాయంలోనే ఏమని ఉంది? హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రజలాడ, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన పాయింట్, ఈయన కూడా అంటే మనము కూడా ఒక పని చేసినప్పుడు, ఒకరిని చూసి మనం చేసినప్పుడు, మనం చాలామందికి ఒకరు చేసిన తర్వాతనే మనం కూడా చేస్తూ ఉంటాం. గమనించండి. అంటే మనకు స్వతహాగా ఒక సొంత ఆలోచన లేకపోవచ్చు. ఈయన సొంత ఆలోచన ఉండి కూడా దేవుని మెప్పించలేకపోయాడు, దేవుడు అంగీకరించే స్థితిలో ఉండలేకపోయాడు. కానీ అతనిని చూసిన హేబేలు ఏం చేశాడు? బుద్ధి కలిగిన వాడు. అందుకని మనం బుద్ధి అనే అంశంలో కొన్నిసార్లు కొందరు వ్యక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి మనం అర్థం చేసుకుని భయము భక్తి కలిగి ఉండాలి. ఓహో, ఈ తప్పు చేస్తే ఇంత శిక్ష వస్తుంది, ఈ తప్పు చేస్తే ఇంత అవమానం వస్తుంది, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అనే జ్ఞానం ఈ బుద్ధి వలన మనకు కలుగుతుంది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావం గల వ్యక్తి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె దార కట్టి ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు ఈ యాయీర్ అనే వ్యక్తి ఆమెను చూసి ఒక బలాన్ని పొందుకున్నాడు. ఓకే, ఆయన ప్రమేయం లేకపోయినా ఒక విశ్వాసంతో ముట్టితే చాలు క్రియ జరుగుతుంది, కాబట్టి నా బిడ్డ విషయంలో కూడా ఈయనంత క్రియ చేయగలిగిన వాడు ఖచ్చితంగా నమ్మకమైన వాడు అని ఆ క్రియను బట్టి తనలో ఒక బలాన్ని సమకూర్చుకొని యేసు ప్రభు చెప్పక ముందే ఆ బలం ద్వారా బలం పొందుకొని, ఆ విశ్వాసం ద్వారా బలం పొందుకొని నువ్వు భయపడకుము, ఖచ్చితంగా నీ కుమార్తె బ్రతుకుతుందన్న మాటను బట్టి తన విశ్వాసాన్ని స్థిరపరచుకొని యేసు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ముట్టుడు ద్వారా చనిపోయిన తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం కొన్నిసార్లు ఎదుటి వారు చేసిన దాన్ని బట్టి
మనము కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళలాగా కాకుండా కాస్త తెలివిగా, కాస్త బుద్ధి కలిగి, కాస్త ఆలోచన కలిగి మనం ఎవరికి ఇస్తున్నాం, ఏ దేవుడికి ఇస్తున్నాం, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏం ఆశపడుతున్నాడు, ఎలా ఉంటే మనం అంగీకరిస్తాడో అని తెలుసుకొని ఇప్పుడు హేబెల్ ఏం చేస్తాడంటే తోలు చూలు పుట్టినవాడు ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి పుట్టిన వాటిలో కూడా ఏం చేశాడు, శ్రేష్టమైనవి క్రొవ్విన వాటిని తెచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి కూడా అన్ని తెచ్చాడా? కొన్ని తెచ్చాడు. ఎన్ని తెచ్చాడు? కొన్నే తెచ్చాడు. అంటే నీవిచ్చి అర్పణ అది శ్రేష్టమైనదై దేవుడు కోరదైనది కొన్ని అయినా సరే అదేం చేస్తుంది, దేవుణ్ణి మెప్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవిచ్చి అర్పణ వాళ్ళు ఇచ్చారు, నేను ఇవ్వాలని కోరిక ఉండి నీకు చాతగాని స్థానంలో నీకు ఉన్న దీన స్థితిలో కొంత ఉన్నది, ఈ 100 రూపాయలు చాలు అని తృప్తి కలిగి నీకున్న దానిలో శ్రేష్టమైనది సంతోషం కలిగి మనస్ఫూర్తిగా ప్రభువా అని ఇవ్వగలిగితే చాలు. మొదట నువ్వు ఇవ్వగలిగితే చాలు, నీకున్న దాంట్లో మొదట ఇవ్వగలిగితే చాలు, దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే క్రొవ్విన వాటిని ఇవ్వడంలో హేబెలు ఉద్దేశం ఏంటి? క్రొవ్విన వాటిని మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు, ఏమ్మా ఏం తినరా, మేము ఎప్పుడు తినలేదండి, అసలు తెలియదు అన్నట్టు మొహాలు పెట్టారు. బాగా కొవ్వితే అది మంచిది శ్రేష్టమైనది తీసుకుంటారు కదా. సో అలానే క్రొవ్విన వాటిని గురించి బైబిల్లో ఒక ప్రస్తావన ఉంది. ఒక మాట చదువుతాం చూడండి. లేవీకాండం 3వ అధ్యాయం 16వ వచనం. బలిపీఠము మీద వాటిని దహింపవలెను, క్రొవ్వంతయు యెహోవాదే. చాలు చూడండి, దాని తర్వాత వచ్చిన మళ్ళీ చదువు. క్రొవ్వంతా కూడా ఎవరిది అంటే శ్రేష్టమైనది. క్రొవ్విన వాటిని ఇవ్వడంలో ఆయన ఉద్దేశం అంటే శ్రేష్ఠ, ఇది యెహోవాది కాబట్టి ఇది నాకొద్దు, నాకు అవసరం లేదు, ఆయన దానికి ఇవ్వాలి, ఆయనకిచ్చి కనపరచాలి, ఆయన కోరిన దానికి ఇవ్వాలి, ఆయన ఆశపడినట్లుగా అది యెహోవాదే అని వ్రాయబడినట్లుగా ఆయన దానికి ఇవ్వడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన కోరిన దానికి ఇవ్వడం. నువ్వు ఏదంటే ఇది ఇవ్వడం కాదండి, నువ్వు ఆయన కోరింది, ఆయన కోరుకున్నది, ఆయన ఇష్టపడింది ఇవ్వండి. ఏదంటే అది ఇస్తే ఆయన తీసుకోడు, ఎలాగంటే వాళ్ళు ఇస్తే తీసుకోడు. నీ బ్రతుకునైనా సరే, నీ స్థితినైనా సరే నువ్వు ఎలాగంటే ఇస్తానే అంగీకరించడు. నువ్వు బ్రతుకును మార్చుకొని పాపను వదిలిపెట్టి శ్రేష్టమైన స్థితి కలిగి నీవు పానార్పణంగా పోయబడి నీ బ్రతుకును ఆయన అంగీకరించదగినట్టు స్థితిలో ఉంచుకొని ఇస్తానే తీసుకుంటాడు. ఇదిగో నా కోసం ఈ బిడ్డ ఈ పాపాలను వదిలిపెట్టింది, ఈ యవనచ్చులు వదిలిపెట్టింది, వీటికి దూరంగా ఉంది, పరిశుద్ధత కలిగి ఉంది, కాబట్టి ఇలాంటి వ్యక్తి నాకు అవసరం అని ఆ శ్రేష్టమైన బలిని, ఆ శ్రేష్టమైన హృదయపు స్థితిని దేవుడు అంగీకరిస్తాడు తప్ప పాపాలు మార్చుకోకుండా నీ బ్రతుకులో వాటిని వదిలిపెట్టకుండా ప్రభువు అంగీకరించంటే నువ్వు నాకు అవసరం లేదు పో అంటాడు. సో క్రొవ్వు యెహోవాదే. ఇప్పుడు ఆ క్రొవ్వును దహించుట వలన, అర్పించుట వలన అది దేవునికి ఇంపైన వాసన ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే హేబెలు క్రొవ్విన వాటిని అంటే యెహోవాయి దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, నువ్వు మొదట చేయకపోయినా, నువ్వు మొదట ఇవ్వకపోయినా, నువ్వు ఇచ్చే విషయంలో, నువ్వు చేసే విషయంలో దేవునిదా కాదా నువ్వు పరిశీలించుకో. దేవుడు కోరదైనదా కాదా అని ఆలోచించుకో. హేబెలు కూడా అని అన్నాడు. హేబెలు కూడా చేసినప్పుడు ఆయనకి ఇష్టమైంది చేశాడు. హేబెలు కూడా చేసినప్పుడు ఆయన ఆశపడ్డది చేశాడు. హేబెలు కూడా చేసినప్పుడు ఆయన సంతోషపరిచేదే చేశాడు. ఆయనలాగా మనం చేయాల. వారు కూడా అలాగూ చేసి మునిగిపోయారు అనే మాట మనం చదువుతాం. ఓకే, ఈ సముద్రం గుండా మనం నడవచ్చు అనుకొని ఏం చేశారు, ఐగుప్తు సైన్యమంతా కూడా సముద్రంలో 6 నెలలు నడుస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు బయట ఎక్కంగానే ఏమైంది, దేవుడు జలములను మళ్ళీ యథాస్థితి తెస్తే అక్కడ రాయబడిన మాట ఏంట, వారు అలాగూ జూచి మునిగిపోయేరే. మనం కూడా వాళ్ళు చేశారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు అలా ఉన్నారని ఒక్కను చూసి కాదు మనం ఒకవేళ వారి చేసిన పని, వారి ఇచ్చిన తీరు మీకు ప్రేరేపణ కలిగిన మీరు ఇచ్చే పద్ధతి మాత్రం వారిలాగా ఉండకూడదు. దేవుడు కోరదగినట్టుగా, దేవుడు ఆశపడినట్లుగా, దేవుడు సంతోషంగా దాన్ని అంగీకరించిన స్థితిలో నువ్వు చేయాలి. అది నువ్వు ఎప్పుడు చేసినా
8 మంది ఉన్నారు. మొదటి వాడిని చూడగానే సమూయేలుని, ఆహా, ఇంత బలము, ఇంత బలాఢ్యము, ఇంత ఉన్నవాడు ఖచ్చితంగా దేవుడే, ఇతను కోరుకున్నవాడు దేవుడు అంటే ఇతన్ని దేవుడు కోరుకున్నాడు అనుకున్నాడు. సమూయేలు అంటాడు, నేను ఎత్తు పొడవు కాదు, పై రూపాన్ని లక్ష్య పెట్టను, తీసేయ్. అందరు వచ్చారు, అందరు లేరు. ఇంకెవరయ్యా అందరూ వచ్చారు అంటే ఇంకొకరు ఉన్నాడు, కటసారి వాడు ఉన్నాడు. వాడు పసివాడు, చిన్నవాడు. చూడండి, నేను అంటాను, ఉన్నా పాటన వస్తే, గొర్రెలు దొడ్డులో ఉన్న వ్యక్తి ఉన్నా పాటను పిలిస్తే ఎలా ఉంటాడు? ఎంత మట్టితో ఉంటాడు, ఎంత పేడ కంపుతో ఉంటాడు. ఒకవేళ తెల్లగా ఉండని, ఆ పని అలాంటిది కాబట్టి అది పూసుకొని ఇది పూసుకొని అలా తిప్పి ఇది తిప్పి జుట్టు చిరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, నలిగిపోయి ఒక దీనకరమైన స్థితిలో వచ్చి అక్కడ నిలబడితే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఇతన్ని నేను కోరుకున్నానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పై రూపాన్ని ఆయన చూడలేదు. చివరి వాడిగా వచ్చిన అతనికి హృదయపు స్థితిని బట్టి అతను కోరుకున్నాడు, అతను ఎందుకు లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు ఇచ్చినా, నువ్వు ఇవ్వడానికి ఎవరు ప్రేరేపణ కలిగించినా, నువ్వు ఇచ్చే విషయంలో, నువ్వు చేసే విషయంలో ఏం చేయాలంటే దేవుని ఉద్దేశాన్ని ఎరిగి చేయాలి, దేవునికి సత్యాన్ని తెలుసుకొని చేయాలి, దేవుని మనసును ఎరిగి నువ్వు చేయాలి. అప్పుడే ఆ అర్పణను అంగీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు కయ్యూను అర్పణ ఎందుకు అంగీకరించలేదు అంటే అది హేయమైన తలంపుతో, దురాలోచనతో అర్పించాడు. కానీ హేబేలు దేవునికి ఇష్టమైన దాన్ని అర్పించాడు, దేవునికి ఇష్టమైన దాన్ని అర్పించాడు. అంత మాత్రం కాదు, బైబిల్లో ఉంది, నీ దశం అంటే నీ యొక్క రాబడేది అంతట్లో ప్రథమ ఫలమును ఇచ్చి దేవుని ఘనపరచు అని రాయబడింది. అవునా కదా? అన్ని తీయాల్సిన అవసరం లేదు, టైం 3:9 ఉంటుంది. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును ఇచ్చి దేవుని అంటే ఇప్పుడు ఆ హేబేలు ఏం చేశాడు? దేవుని గణపరిచాడు. అయ్యా, ఇదిగో నాకు ఇచ్చిన మంద ఇది, వీటికి పుట్టిన పిల్లలవి, వాటిలో శ్రేష్టమైన ఇవి అని మొదటి ఫలాన్ని నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాని ఈ స్థితిలో ఉంచాను, దీనిలో ఇదంతా శ్రేష్టమైనది నీకే అని శ్రేష్టమైన దాని మొదటి ఫలం ఇచ్చిన దాన్ని బట్టి దేవుని గణపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ అర్పణ దేవుని గణపరిచేదిగా ఉండాలి, నీ అర్పణ దేవుడు కోరదగినదిగా ఉండాలి. అంటే హేబేలు అర్పణ దేవుడు కోరదగినదిగా ఉంది, దేవుడు కోరుకున్నట్లుగా ఉంది, దేవుడు ఆశపడినట్లుగా ఉంది, దేవుని సంతోషపెట్టేటట్టుగా ఉంది. అంత మాత్రం కాదు, హేబేలు అర్పణ దేవుని గణపరిచేదిగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ అర్పణ దేవుని గణపరిచేదిగా ఉందా? మరి దశమ భాగం అంతా సంఘములు వేస్తున్నారో లేదో నాకు తెలియదు. దానిలోనే వాళ్ళ కొంత వీళ్ళ కొంత వచ్చి ఇంటికి వచ్చిన కొంత ఇవ్వడం కరెక్ట్ కాదు. నువ్వు ఏ సంఘానికి కట్టుబడ్డావో, ఎక్కడ మారు మనసు పొందావో, ఎక్కడ బలపరచబడ్డావో, ఎవరి వాక్యోపదేశం ద్వారా నువ్వు బలం పొందుకుని స్థిరపరచబడుతున్నావో ఆ సంఘానికి నీ రాబడినంతటిలో నీ ఉద్యోగవంతులు ఆ దశమ భాగం తెచ్చి ఆ సంఘంలో ఇవ్వాలి. దానిలో కోతలు పెట్టి దానిలో అట్లా ఇస్తే అది దేవుని కనపరచడం కాదు. ఇదిగో ఈ సంఘము ద్వారా నా ఆత్మీయంగా నేను బలపరచబడ్డాను, నేను దీవించబడ్డాను, ఈ సంఘం ద్వారా నేను ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన ఆలోచన నీకుంటే నీవు దేవుని కనపరచినట్లుగా నీ రాబడి అంతట్లో నీ దశమ భాగాన్ని సేవకుడికి లేకుంటే సంఘానికి ఇవ్వాలి. అది దేవుని గణపరిచినట్లు లెక్క. కాబట్టి ఇప్పుడు హేబేలు ఏం చేశాడు? దేవుని గణపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెండో వాడిగా ఇచ్చిన తర్వాత చేసిన దేవుని నామ మహిమార్థం అది చేశాడు, దేవుని గణపరచడానికి అది చేశాడు. ఇక ఆ మాటలన్నీ మనం చూసుకుంటూ వెళ్తే అక్కడ తొలుచూలు అన్నవి బైబిల్ ఏముంటుంది, అది తొలుచూలు అన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠితమైనవి అని సంఖ్యాకాండ 18:10లో ఉంది. ఏంటంటే తొలుచూలు పుట్టిన వాటిని ప్రతిష్ఠించాలి. మీ పిల్లలను మొదటి సంతానం అయితే, ప్రభా ఇదిగో ఈ మొదటి సంతానం నీకు అర్పిస్తున్నానే త్యాగం కలిగి చెప్పగలిగిన స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? మా అమ్మ అయితే అదే చేసేది. ప్రభా ఇదిగో మొదటి కుమారుడు నిన్ను ఎరిగాడు, నీకు అర్పిస్తున్నాను, నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకో, నీకు సమర్పిస్తున్నానని కుటుంబ ప్రార్థనలో చెప్తూ ఉండేది. అది మాకు వినిపించేది. మీ ప్రార్థనలో మీ బిడ్డలను అర్పించారని తలంపు, ఆలోచన, దేవుని నామ మహిమార్థం బ్రతకాలని కోరిక నీ బిడ్డలు వినున్నట్లుగా నువ్వు ఏ రోజైనా ప్రార్థన చేసావా? తొలి సంతానం దేవునిదే, అది ప్రతిష్ఠితమైనదే. ఆ ప్రతిష్ఠితమైనది దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఈరోజు తొలిచూలు అనే దానిలో దేవునిది దేవునికి ఇచ్చాడు,
దేవుడు కోరినదే మాత్రం కాకుండా, దేవుడు ఇష్టపడిందే మాత్రం కాకుండా, దేవుని గణపరుచున్నట్లుగా తొలిచూలులో పుట్టిన శ్రేష్టమైనది అంటే దేవునికి ఏది ఇవ్వాలి అది మాత్రం దేవునికి ఇచ్చాడు. కాబట్టి ఆ అర్పణను దేవుడు, అది కొన్ని అయినా సరే తొలిచూలు, అది కొన్ని అయినా సరే దేవునికి ఇష్టమైంది, అది కొన్ని అయినా సరే దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు. మరి మనము ఇది ప్రతిష్ఠితము, ఇది దేవుని భాగము, ఇది దేవునిది అన్న ఆ తొలిచూలును, ఆ తొలి దాన్ని, ఆ తొలి సంతానాన్ని, తొలి వస్తువును, తొలి స్థితిని, తొలి భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచాము. అంటే ఏబేలు దేవునికి కోరిన తొలిచూలు ప్రతిష్ఠితమైనది దేవునికి అన్నది ఆ ప్రతిష్ఠితమైన దేవునికే ప్రతిష్ఠించాడు. కాబట్టి దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే, ఒక మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, ఇంకా మనం సబ్జెక్ట్ అవ్వాలి, అది నెక్స్ట్ వీక్ అసూయ గురించి చెప్పుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేద్దాం ప్రజలాడ, హల్లెలూయా. గమనించండి, మొదట ఈయన చేయలా, మొదట ఈయన ఇవ్వలా, మొదట ఈయనకి ఈ ఆలోచన రాలా. కయ్యూను కూడా అని మనం చదివినప్పుడు, హేబేలు కూడా అని చదివినప్పుడు కయ్యూనుని బట్టి ప్రేరేపణ కలిగిన ఆయనకు విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఇచ్చినా, ఎప్పుడు చేసినా అది శ్రేష్టమైనదిగా ఉండి కలిగి ఉంటే దేవుడు దానిని అంగీకరిస్తాడు. నువ్వు ఫస్ట్ ఇచ్చావా, నువ్వు చివరి ఇచ్చావు అనేది కాదు, నువ్వు ఇచ్చే విధానం, నువ్వు ఇచ్చే మనస్తత్వం దేవునికి ముఖ్యం. అందుకనే ఒక భక్తుడు పాట రాసి, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, అది బలార్పణ అయినా సరే అనేది నీకు ఇష్టమైనది నువ్వు దేవునికి ఇవ్వాలి. నీకు ఇష్టం నీ దగ్గర ఉంచుకొని అది వదిలిపెట్టకుండా కాదు. కాబట్టి హేబేలు విశ్వాసాన్ని బట్టి కయ్యూని కంటే శ్రేష్టమైనది అంటే ఆయన కోరుకున్నది, ఆయన ఆశించింది, ఆయన ప్రతిష్ఠించింది, దాన్ని గణపరిచే విధంగా ఇచ్చాడు. కాబట్టి దాని శ్రేష్టమైన అర్పణ అన్నాడు. చూడు, దాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆయన అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదు అనే ఒక అసంతృప్తి ఎవరిలో కలిగింది? కయ్యూనులో కలిగింది. ఇప్పుడు బుద్ధి లేనివాడు అనే మాట మనం చదివితే, ఇప్పుడు బుద్ధి ఉన్నవాడైతే ఏముండాలి? అరే, నన్ను ఎందుకు అంగీకరించలేదు దేవుడు, నన్ను ఎందుకు స్వీకరించలేదు, నాలో ఏ తప్పు ఉంది, ఏ బలహీనత ఉంది, ఎందుకు నన్ను స్వీకరించలేదు ఆలోచన కలిగి ఉండడం బుద్ధి. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను కూడా ఇచ్చాను కదా, నేను ఇచ్చిన దాంట్లో తప్పేముంది, నేను చేసిన దాంట్లో తప్పేముంది, మొదట నేను ఇచ్చాను ప్రభు, నాకు తెలియదు కదా, మొదట ఎట్లా ఇవ్వాలో నాకు తెలియదు కదా, నువ్వు దయ చూపించండి ప్రభు, నన్ను క్షమించండి, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అనే ఆలోచన తన బ్రతుకులో రాకుండా, ఆయన ఇచ్చింది కొన్నే, నేను ఇచ్చింది కొంతే, కొన్నిటిని లక్ష్య పెడతాడా అని అసంతృప్తి, ఎదుటి వారి మీద అసంతృప్తి రగిలి అసూయ కలిగి, ఈ అసూయ వలన అతను ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది. కోపంతో తన తమ్ముడిని చంపాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఈరోజు దేవుడు కయ్యూను అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడని ఆ రెండింటి మధ్య ఉన్న ఆ తారతమ్యాలను మనం అర్థం చేసుకున్నాం. మన బ్రతుకులో ఒకరు హెచ్చించబడ్డారంటే కారణం ఏంటి, ఒకరు దీవించబడ్డారంటే కారణం ఏంటి, ఒకరు నీతిగా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటి అని ఎరిగి బుద్ధి కలిగి అలాంటి స్థితిలో మనం ఉన్నామా లేదా, వాళ్ళలాగా శ్రేష్టమైన అర్పణ మనం అర్పిస్తున్నామా లేదా, వాళ్ళలాగా ఒక సమర్పణ కలిగిన వారికి మనం ఉంటున్నామా లేదా, వారిలాగా దేవుడు కోరుకున్న వాటిని మనం చేస్తున్నామా లేదా, వారిలాగా ఆయన ఆశపడినట్లు బ్రతుకుతున్నామా లేదా అని ఆలోచించకుండా, వారు దీవించబడ్డని అసూయ, వారు హెచ్చించబడ్డని ఉక్రోషం మన బ్రతుకులు ఉంటే ఏమవుతారంటే అసూయ వలన చచ్చెదరు. సో ఈ అసూయ వలన కలిగే దుష్పరిణామాలు ఏంటో, ఒకవేళ అలాంటి లక్షణాలు మనలో ఉంటే మార్చుకోవడానికి దేవుడు మరొక అవకాశం వచ్చేవారు మనకిస్తాడో. ఈరోజు మన అర్పణను అంగీకరించాడా లేదా, మనల్ని అంగీకరించాడా లేదా, మనం ఇచ్చేది మనల్ని సజీవ యాగంగా సమర్పించుకున్నా దేవుడు అంగీకరించాడా లేదా అని మనం పరిశీలించుకుందాం. తలలు వంచిన మనం శ్రేష్టమైన యోగ్యకరమైన మెల్కీసెదెకు యాజక్రమంలో మనల్ని ఏర్పరచుకొని తాను బలిగా అర్పించి సమభూమిలో మనకు పాలు దయచేసి జ్యేష్ఠుల సంఘంలో మనల్ని చేర్చి
ఆ సంఘములో ఆయన శరీరంలో పాలు భాగస్తులై ఉండి ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టబడడానికి యోగ్యతనిచ్చి ఆత్మ దర్శనాన్ని, ఆత్మ నడిపింపుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో నిలబెట్టి ఉన్నతమైన కృపను నీకు ఇచ్చాడు. ఆయన అనుగ్రహించిన కృపను బట్టి నువ్వు అంగీకరించబడ్డావా, తృణీకరించబడ్డావా? దేవుడు నీ అర్పణను, నీ బ్రతుకును లక్ష్య పెట్టాడా? రెస్పెక్ట్, గౌరవించాడా? ఘనపరిచాడా? నువ్వు చేసిన యథార్థమైన ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ ఉన్న యథార్థమైన స్థితిని బట్టి దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. కానీ నువ్వు ఆ స్థితిలో లేక, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతక, దేవుడు కోరింది చేయక, అలా చేసిన వారిని చూసి వాళ్ళు దీవించబడిన దాన్ని బట్టి ఈరోజు అసూయ పడుతున్నావా? నువ్వు బుద్ధి లేని దానవు, బుద్ధి లేని వాడవు. జాగ్రత్త! అలా బుద్ధి లేని దానిగా ఉండి అసూయతో నిండి ఉంటే చేస్తావు, ఒకరోజు నాశనం అవుతావు. నీ బ్రతుకు పతనం అవుతుంది. ఆ రోజు నుంచే పతనం అవ్వడానికి ప్రారంభమవుతుంది. కాబట్టి నీ బ్రతుకులు ఇంకా శరీర కార్యం అసూయ ఉంటే తీసివేసుకుని, అవునయ్యా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఒక వ్యక్తి దీవించాలంటే యెహోవాయే ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఎవరైతే తను తగ్గించుకుంటారో హెచ్చించబడతారో. అలాంటి గ్రహింపు లేక, నేను తగ్గించుకోలేక, నేను వదిలిపెట్టలేక, నేను దీవించబడలేకపోయాను, అలా తగ్గించుకొని హెచ్చించబడి సంఘములో, సమాజంలో ఒక స్థితి కలిగిన వారిని చూసి ఓర్చుకోలేక అసూయత ఉన్నాను, నాకు క్షమించు ప్రభా. అయ్యా, నీవిచ్చిన అర్పణను, వాడిచ్చిన అర్పణను అంగీకరించి వాడు దీవించిన దాన్ని బట్టే ఈరోజు ఒక స్థితిలోకి వచ్చారు. కాబట్టి నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న పగ, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్నటువంటి మత్సరం తొలగించి వేసి, ప్రభా నీ దృష్టితో ఆత్మ సంబంధమైన కోణంలో ఆత్మీయులుగా అంగీకరించి వారి పట్ల ఒక మంచి భావాన్ని కలిగి ఉండేట్టుగా నీ కృపను నాకు అనుగ్రహించి, నా తలంపులకు నీ సమాధానం కాయలు ఉంచండి ప్రభువా అని మనస్ఫూర్తిగా అసూయ, ద్వేషం, మత్సరం, వ్యతిరేక తత్వం, విరోధ భావం ఉన్న వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు అనే మాట మా బ్రతుకులో నాశనం అవడానికి కారణం మా ఇంటర్నల్గా, మా హృదయంతరంగాల్లో ఎదుటివారి మీద ఉన్న అసూయనేమో అని మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మాకు మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. అవును ప్రభా, నీతిమంతుని గద్దింపులు తైలాభిషేకములని ఎవరైతే ఈ మాట విని, అవును కదా నా స్థితి ఇలా ఉంది కదా, అందుకే నేను అంగీకరించబడలేదేమో అని బుద్ధి తెచ్చుకొని, జ్ఞానము తెచ్చుకొని వాటిని వదిలిపెట్టి, ప్రభా ఇక మీదట నువ్వు కోరినట్లుగా, మీరు ఆశపడినట్లుగా, నీకు ఇష్టమైనవి నిన్ను గణపరిచే విధంగా చేసి అభివృద్ధి పొందాలనే తపనతో తన బ్రతుకులో ఉన్నటువంటి నీచ, నికృష్టమైన, పాపిష్టి ఆలోచనలు మార్చుకొని యథార్థమైన హృదయంతో నిన్ను అడుగుతారో తండ్రి, వారిని మీరు బలపరచండి. యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచుటకు లోకమంతా సంచారం చేస్తుందనే మాట వాళ్ళు అర్థం చేసుకుని, ప్రభువా నీ దృష్టికి యథార్థవంతులకు ఉండి నీ ద్వారా బలపరచబడినట్లుగా ఆ స్థితి నాకు కలగచ్చేయండి. ఆ బలంతో నేను అభివృద్ధి పొందాలి అనే సత్యం వాళ్ళు అర్థం చేసుకొని, ప్రభా వాళ్ళు ఉంటున్న, వాళ్ళ హృదయంతరంగాలు ఉంటున్నట్టు పాప శరీర కార్యాలు వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడి ఆత్మ సంబంధమైన కార్యాలతో బ్రతుకున్నట్లుగా వారిని దీవించి బలపరచమని, ఆశీర్వదించమని. ఇక మీదట సంఘంలో ఎవరు కూడా ఒకరి మీద ఒకరు సూటిపోటి మాటలు, ఒకరి మీద ఒకరు అసూయ సంబంధమైన ఆలోచనలు, ఒకరి మీద ఒకరు ఉక్రోషం, ఒకరి మీద ఒకరు ద్వేషం, ఒకరి మీద ఒకరు పగ, అలాంటివి లేకుండా ప్రభా వాటన్నిటిని నాశనం చేసి ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకుని సమాధాన బంధముతో చుట్టబడి బ్రతుకున్నట్లుగా ప్రభా ఏక మనసు కలగచేసి బలపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోను. యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే తలలు